A few moments later. గైస్, ఇందాక నేను స్లైడ్స్లో చూపించినట్టు మీకు ఏ రోజైనా జరిగిందా? మనం ఎప్పుడైనా చూసుకున్నట్లయితే వాట్సాప్లో మనకి స్టార్ట్ చేయడానికి ముందు మెసేజెస్ యూ సెండ్ టు దిస్ చాట్ అండ్ కాల్స్ ఆర్ నౌ సెక్యూర్డ్ విత్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. అంటే మన సెండర్ నుంచి రిసీవర్ వరకు మధ్యలో అంతా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. కానీ మనం ఏదైనా సరే అరే మామ ఇది కొందాం అనగానే వితిన్ 5 minutesలో ఇది కొనుదా అని అమెజానుడు మనకు చెప్తాడు. మరి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నప్పుడు ఇది ఎలా జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనకి వాట్సాప్ వాళ్ళు అబద్ధం అయితే ఆడట్లేదు గైస్. ఖచ్చితంగా మనకి చాట్స్ అనేవి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే జరుగుతున్నాయి. కానీ వాట్సాప్ వాళ్ళు మెటా డేటా అనేది అయితే కలెక్ట్ చేస్తున్నారు గైస్. మీరు కొంచెం ఇది జూమ్ చేసి పెడతాను, మీరు ఈలో చదువుతుండండి. మీకు కావాలనుకుంటే నేను దీని సోర్స్ ఫైల్ కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది వాట్సాప్ అఫీషియల్ బ్లాగ్లోంచి నేను స్క్రీన్ షాట్ అయితే తీయడం జరిగింది. అసలు మెటా డేటా అంటే ఏంటి? డేటా తాలూకా డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా సరే మాట్లాడుకుంటున్నప్పుడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, కానీ మీరు ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. సింపుల్గా మీరు ఏదైనా కొనాలనుకుంటున్నారు, మీరు ఏం కొనాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి అనవసరం. మొత్తానికి మీరు ఏదో కొనాలనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆఫర్లు మీకు డిస్ప్లే చేస్తారు. ఇది మెటా డేటా అంటే మీరు మాట్లాడుకునే డేటా తాలూకా మెయిన్ డేటా. ఇంత మీరు 2 గంటలు మాట్లాడుకునే డేటాని సింపుల్గా ఒక 3 keywords ద్వారా మీరేం మాట్లాడుకుంటున్నారని సింపుల్ గెస్ చేయొచ్చు. మీకు చార్ట్స్ అనేవి కంప్లీట్ ఎన్క్రిప్షన్లో ఉన్న మెటా డేటా అనేది ఖచ్చితంగా వాట్సాప్ కలెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల మాకు ఏంటి నష్టం అంటే మీకు ప్రైవసీ ఉండదు. ఎన్క్రిప్షన్ ఉంటే ఏం లాభం? మీరు పెట్టే మెసేజ్ తెలియకపోయినా దాని టాపిక్, దాని ఆరిజిన్ ఏంటనేది అర్థమైనప్పుడు ఎవరన్నా గెస్ చేస్తారు మీరేం మాట్లాడుకుంటున్నారు అనేది. సో దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో దానికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు మనం కంప్లీట్ ఓపెన్ సోర్స్ ఉన్న ఒక మెసెంజర్ యాప్ అనేది అయితే చూద్దాం. సింపుల్గా మీకు మెటా డేటా అనేది నేను చెప్పింది అర్థం కాకపోతే ఎడ్వర్డ్ స్నోడెన్ ఏం చెప్పాడో మీరే చూడండి. మీకు ఎడ్వర్డ్ స్నోడెన్ ఎవరో తెలియకపోతే నెట్ఫ్లిక్స్లో స్నోడెన్ అని ఒక సినిమా ఉంటుంది, అది చూస్తే మీకు ఇంకా సింపుల్ ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను ఇతని గురించి చెప్పడానికి ఈ వీడియో చేయట్లేదు కాబట్టి నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. మీరు ఈ కొటేషన్ కావాలంటే చదవచ్చు. ఇదే గైస్ నేను చెప్తున్న యాప్ సిగ్నల్. ఇది మీకు విండోస్, లినక్స్, మ్యాక్ అండ్ మీకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే వాట్సాప్ అనేది ఒక కార్పొరేట్ కంపెనీ, అంటే అది ఫేస్బుక్ది. దాని సోర్స్ కోడ్ అనేది మీకు అవైలబుల్లో ఉండదు. ఇప్పుడు కానీ వాట్సాప్ డెవలపర్స్ బ్రో మేము ఈ డేటా కలెక్ట్ చేయట్లేదు బ్రో అంటే ఓకే మీరు చేయట్లేదు బ్రో, మనం నమ్మాల్సిందే. కానీ సిగ్నల్ అనేది ఓపెన్ సోర్స్. సో ప్రోగ్రామర్స్ అందరూ కలిపి వీళ్ళ సోర్స్ కోడ్ని చెక్ చేసుకొని నమ్ముతూ వాడుతున్నారు. ఇప్పుడు ఎడ్వర్డ్ స్నోడెన్ కానివ్వండి, CEO ఆఫ్ ట్విట్టర్ అండ్ స్క్వేర్ కానివ్వండి, ఏం చెప్తున్నారో వీళ్ళ టెస్టిమోనియల్స్ మీరు ఇక్కడ చదవచ్చు. సిగ్నల్ ఒకసారి మీరు signal.org నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి కావాలంటే వీళ్ళ వెబ్సైట్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అసలు బేసిక్గా సిగ్నల్ ఏంటి? ఇదైతే కంప్లీట్లీ ఓపెన్ సోర్స్ గైస్, ఫ్రీ సాఫ్ట్వేర్. అందరికీ ఎప్పటికీ ఇది ఫ్రీనే. మీకు వాట్సాప్ లాగా మీకు వెనక మెటా డేటా కలెక్ట్ చేయడం అన్న ప్రసక్తే ఉండదు. సో గైస్ మీకు ప్లే స్టోర్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది గైస్. మీకు ప్లే స్టోర్లో చూసుకున్నట్లయితే సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ అని ఉంటుంది, మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐకాన్ ఇలా ఉంటుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో గైస్ నేను ఇక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్స్తో అయితే చాట్ చేసి ట్రై చేయడం జరిగింది, ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు యాప్తోని, దీని యూజబిలిటీ ఎలా ఉంది అని చెక్ చేయడానికి. సో నేను ఇక్కడ మా చాటింగ్ అయితే చూపిస్తాను. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి వాట్సాప్లో బ్లూ టిక్స్ కనిపిస్తాయి కదా గైస్, మనకి ఇక్కడేమో డార్క్ అయి ఉంటాయి అనమాట వ్యూ చేసిన తర్వాత. వాట్సాప్ కాల్స్తో పోల్చుకుంటే సిగ్నల్లో వాయిస్ కాల్స్ కానివ్వండి, వీడియో కాల్స్ కానివ్వండి చాలా క్లారిటీగా ఉంది. నాకైతే క్రిస్టల్ క్లియర్గా వినిపించాయి మా ఫ్రెండ్ మాట్లాడిన మాటలు. లైక్ మనం వాట్సాప్తో పోల్చుకుంటే వాట్సాప్లో మీకు బ్రేక్స్ అనేవి అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. బట్ మీరు ఒక సిమ్ టు సిమ్ నెట్వర్క్లో మీరు ఎలా అయితే మాట్లాడుకుంటారో సిగ్నల్స్ తక్కువ ఉన్నా సరే, మీ నెట్ సిగ్నల్స్ తక్కువ ఉన్నా సరే సేమ్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దేన్నైనా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి మెసెంజర్లో మనం రియాక్షన్స్ ఎలా అయితే ఇవ్వచ్చో సేమ్ అలానే ఇక్కడ కూడా మనం ఎమోజీస్ అయితే మనం ప్రతిదానికి రిప్లైస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ
వాట్సాప్తో కంపేర్ చేసుకుంటే ఇమేజెస్ మనం సెండ్ చేసిన దానికి కంప్రెషన్ కూడా చాలా తక్కువ ఉంది గైస్. లైక్ మీరు చూసుకున్నట్లయితే మా ఫ్రెండ్ పంపిన ఈ ఫైల్ నాకు 61 KB ఉంది. నాకు ఈ ఫైల్ ఏమో 55 KBకి అయితే రావడం జరిగింది అనమాట. కంప్రెస్ అయిపోయింది 55 KBకి. సో 6 KB అనేది అయితే ప్రతి ఫైల్కి ఇక్కడ కంప్రెస్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియో కాల్స్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి గైస్. మనం వాట్సాప్ లాగే స్వైప్ చేసి రిప్లైస్ కూడా ఇవ్వచ్చు గైస్ ఇందులో కూడాను. అండ్ మోర్ ఓవర్ గైస్ ఇందులో అయితే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మీరు ఏదన్నా చాటింగ్ చేసుకుంటున్నప్పుడు సడన్గా మీరు ఏదన్నా ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెసేజ్ అయితే పంపాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ..3 ఉంది కదా గైస్, దాని మీద క్లిక్ చేసి డిసపియరింగ్ మెసేజెస్ మీద క్లిక్ చేయండి. ఒక 5 seconds, నేను ప్రస్తుతానికి ట్యూటోరియల్ పర్పస్ 5 seconds పెడుతున్నాను. పెట్టేసి హలో చూసారు కదా గైస్, 5 seconds తర్వాత ఆటోమేటిక్గా మెసేజ్ అయితే డిలీట్ అయిపోయింది అనమాట. సో మీరు ఇది ఆఫ్ చేయాలనుకున్నా సరే ఆఫ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో ఇంకా చాలా ప్రైవసీ బేస్డ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి గైస్. మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇది మనం ఫేస్బుక్ మెసెంజర్ లాగే ఇన్బిల్ట్ సిస్టమ్ డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ లెక్క కూడా వాడుకోవచ్చు. లైక్ మీరు ఏదన్నా మీ బ్యాంక్ SMS కానీ ఏమైనా వచ్చినట్లయితే డైరెక్ట్గా ఇదే డిఫాల్ట్ మెసెంజర్ యాప్ కింద మీరు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్స్లో చూసుకున్నట్లయితే మీకు సౌండ్, వైబ్రేషన్, LED కలర్ ఇవన్నీ మీకు నార్మలే, మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ప్రైవసీ సెట్టింగ్స్కి వచ్చినట్లయితే స్క్రీన్ లాక్ గైస్, వాట్సాప్కి అయితే ఇది లేదు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సెట్టింగ్స్లోని సిగ్నల్ ఈజ్ అన్లాక్డ్ అని ఉంది కదా గైస్, లాక్ సిగ్నల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. ఇప్పుడు మనం బయోమెట్రిక్ లైక్ ఫింగర్ ప్రింట్ పెడితే కానీ మళ్ళీ ఇది అన్లాక్ అవ్వదు అనమాట. ఈ ఫెసిలిటీ మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు ఎవరు మీ ఫోన్ వాడకూడదు అనుకున్నట్లయితే మీరు ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్క్రీన్ లాక్ ఇన్యాక్టివిటీ మోడ్, ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు ఎంత టైంలో స్క్రీన్ లాక్ అవ్వాలి అనేది మీరు చూసుకోవచ్చు. నేనైతే నన్ పెట్టుకున్నాను. స్క్రీన్ సెక్యూరిటీ ఇది ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీరు స్క్రీన్ షేరింగ్లో కానీ ఎక్కడ కూడాను స్వైప్ చేస్తే బ్లాక్అవుట్ అయిపోవడం. అండ్ నెక్స్ట్ మీకు డిఫాల్ట్గా స్క్రీన్ షాట్స్ అనేవి అయితే డిసేబుల్ అయిపోతాయి అన్నమాట, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోలేరు. అండ్ ఇన్కాగ్నిటో కీబోర్డ్ ఇది ఇంపార్టెంట్ గైస్. మనం ఏదైనా పర్సనల్గా చాట్ చేసుకుంటున్నప్పుడు మోస్ట్లీ మనం అంతా గూగుల్ కీబోర్డే వాడతాం. మనం టైప్ చేసిన ప్రతి వర్డ్ కూడాను గూగుల్ కీబోర్డ్ అనేది AI ద్వారా అది గుర్తుపెట్టుకొని ఉంటుందన్నమాట. మనకి అలా ఉండడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం ఎన్నిసార్లు టైప్ చేసినా సరే అది ఆటో కరెక్షన్ అవుతుంది, కానీ ఆ కీవర్డ్ని గుర్తుపెట్టుకోదు అనమాట. సో దట్ మనకి కొంచెం ప్రైవసీ బేస్డ్గా ఉంటుంది, ఇది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ వాట్సాప్లో ఉన్నట్టే రీడ్ రిసిప్ట్స్ ఉంటాయి, టైపింగ్ ఇండికేటర్స్ ఉంటుంది, జనరేట్ లింక్ ప్రివ్యూస్, మనం ఏదైనా లింక్ పెట్టినట్టయితే దాని ప్రివ్యూ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ అపీరియన్స్ లైట్ థీమ్, డార్క్ థీమ్ మనం సిస్టమ్ డిఫాల్ట్ పెట్టుకున్నా పర్వాలేదు. చార్ట్ మిగతాదంతా మనకి వాట్సాప్లో ఉన్నట్టే ఆటోమేటిక్ డౌన్లోడ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. బ్యాకప్స్ కూడా మీకు లోకల్ స్టోరేజ్లోనే బ్యాకప్స్ అవుతాయి గైస్. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ ఎంత మీరు తీసుకుంటుంది అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఏదన్నా సరే ఒక ఇమేజ్ వచ్చిందంటే దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ సేవ్ చేస్తేనే సేవ్ అవుతుంది గైస్. సో మనకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ ఇది మనకి వాట్సాప్లో అయితే డిఫాల్ట్గా మనం డౌన్లోడ్ చేయగానే గ్యాలరీలో కనిపించేస్తుంది. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను పర్సనల్గా అది ఎప్పుడు డిసేబుల్లోనే ఉంచుతాను, ఎందుకంటే పర్సనల్ ఫైల్స్ వాట్సాప్కి లాక్ ఉన్నా నేను గ్యాలరీకి అయితే లాక్ పెట్టుకోను. సో పర్సనల్ ఫైల్స్ అన్నీ ఆటోమేటిక్గా గ్యాలరీలోకి వచ్చేస్తే నాకు అది ఇష్టం లేదు. సో అది ఇష్టం లేని వాళ్ళకి ఈ సెట్టింగ్ ఇంకా ఈజీగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ గ్రూప్స్లో మాత్రం వీడియో కాల్ నేను ఇంతవరకు చూడలేదు, బట్ నాకు బాగా నచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ఏదైనా ఫోటో తీసాను అనుకోండి. సో నేను ఈ ఫోటో తీసాను కదా గైస్, ఇందులో పర్సనల్గా నాకు తెలియని వ్యక్తులు ఉన్నారు, లేదా నా పర్సనల్ మెంబర్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్. అది బయట వాళ్ళు చూడకూడదు, నేను సెండ్ చేస్తున్న రిసిపియెంట్స్ వాళ్ళు అది చూడకూడదు అనుకున్నప్పుడు మనం ఫేస్ బ్లర్ చేయొచ్చు గైస్. ఇది ఎనేబుల్ చేసేసేయండి. ఎనేబుల్ చేసేసి మీరు ఇక్కడ ఇలాగ డ్రాగ్ చేస్తుంటే అదంతా బ్లర్ అయిపోతుంది అనమాట. సో పర్టికులర్గా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా చూడకూడదు అనుకున్నప్పుడు మీరు ఆ ఇమేజెస్ సెండ్ చేసే ముందు ఇలాగ బ్లర్ చేసేసి టిక్ మార్క్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టిక్కర్స్ యాడ్ చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేయొచ్చు గైస్. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ని ఎడిట్ చేసి కూడా సెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మీకు ఇక్కడ పెన్సిల్ కనిపిస్తుంది కదా గైస్, పెన్సిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నోట్ టు సెల్ఫ్ అని ఉంటుంది. నోట్ టు సెల్ఫ్
సో దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీరు ఇప్పుడు గూగుల్ నోట్, ఎవర్ నోట్ ఇలాంటివి ఏమైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, తర్వాత చేయాలనుకున్నవి మీరు గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు వాడుతుంటాం కదా నోట్స్ యాప్, సేమ్ అలానే ఉపయోగపడుతుంది. ఇది మీ అంతటికి మీరే సెండ్ చేసుకుంటారు అనమాట. సో ఇది డిఫాల్ట్గా ఎవరికి వెళ్ళదు, మీకే ఒక నోట్ ప్యాడ్ లాగా ఇది వర్క్ అవుతుంది అనమాట. నాకు ఈ ఆప్షన్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇదే గైస్ ప్రస్తుతానికి సిగ్నల్ అయితే నేను వాట్సాప్ కన్నా ప్రస్తుతానికి ఇది బాగా ప్రిఫర్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరితో కూడా చెప్పాను, వాళ్ళు కూడా దీనికే వస్తున్నారు. సో బేసిక్గా మీకు మీ మెటా డేటా బయటకు వెళ్ళకూడదు, మీరు ఏం మాట్లాడుకున్నా మీ పర్సనల్గా మీ ప్రైవసీ మీకు ఉండాలి అనుకున్నట్లయితే పర్సనల్గా నేను ఇప్పుడు వాట్సాప్ కన్నా సిగ్నల్నే ప్రిఫర్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఫీచర్స్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, ముందులో ఇంకా మంచి ఫీచర్స్ రావచ్చు, ఇంకా మంచి సెక్యూరిటీ ఆప్షన్స్ అయితే తీసుకొస్తారని అనుకుంటున్నాను. సో ఇదే గైస్ ఈరోజు వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.